ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఇటీవల వైసీపీకి సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. మరి ఈసారైనా జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా? అసలు ఇప్పటి వరకు జగన్ ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు? ఎన్ని రోజులు రాకుంటే వేటుపడే అవకాశం ఉంది? ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 6 ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ బిల్లు కీలకమైనదని చెబుతున్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటారు. అయితే 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 31 రోజుల పాటు అసెంబ్లీ జరిగింది. మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనప్పటికీ దాన్ని అసెంబ్లీ వర్కింగ్ డేగా పరిగణించరు. అందువల్ల 30 రోజుల అసెంబ్లీ సమావేశాలకు జగన్ గైరాజరైనట్లుగానే అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 18 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. వీటితో కలుపుకుంటే 40 రోజులు మాత్రమే అవుతుంది. మళ్లీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే ఏడాదే జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలు 15 రోజుల పాటు జరగొచ్చు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో జగన్ పై వేటు పడే అవకాశం ఉంది. వైసీపీకి చెందిన 11 ఎమ్మెల్యేలలో కొంతమంది అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నారు. దీనిపై గత సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే దమ్ముందా అని జగన్ కు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానని జగన్ చెబుతుండగా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో అధికార పక్షం వైసీపీని సభా వేదికగా ఇరుకున పెట్టనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా కూటమి పక్షాల ఎమ్మెల్యేలు ఇప్పటికే పలు ప్రశ్నలను అసెంబ్లీ సచివాలయానికి పంపారు.